హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పన్నీర్ చిప్స్. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఏం స్నాక్స్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. 10 నిమిషాల్లో ఈ పన్నీర్ చిప్స్ని ట్రై చేయండి. తక్కువ టైంలో ఈ పన్నీర్ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి పన్నీర్ ముక్కలను తీసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని వేసుకొని పన్నీర్కి మసాలా బాగా పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొటాటోని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చిప్స్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న టూత్ పిక్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక పొటాటో లేయర్ని తీసుకొని పన్నీర్ ముక్కని మధ్యలో పెట్టుకొని టూత్ పిక్ని గుచ్చుకోవాలి. సేమ్ ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఈ పన్నీర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. మీకు లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు లింక్ పంపిస్తాను. చూడండి, ఈ విధంగా పన్నీర్ చిప్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా హీట్ చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొటాటో చిప్స్ని వేసుకొని మంటని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. చూడండి, పొటాటో చిప్స్ ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా చిప్స్ను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూడండి, తక్కువ టైంలో ఈ పొటాటో చిప్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.